वंदे मातरम वंदे मातरम అందరూ తీసుకో అట్లా కూడా తీసుకో मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे
Vai ser, vai go. As 1947, India broke the chains of slavery and stepped into freedom. Today, 80 years later, we remember the sacrifices of our freedom fighters and renew our pledge to build a stronger, united. A group of institutions, Sri Aljapur Srinivas Garu, Secretary, Kshatriya Group of Institutions, Sri Aljapur Devendra Garu, Director, Sri Aljapur Virendra Garu, Vice Principal Narendra Garu, heads of various departments, faculty, staff, and my dear students, Jai Bharat. Jai Bharat. A very happy to all of you. Today, as we celebrate independence of our great nation, let us remember independence is not just about celebrating a national holiday. It is about understanding our responsibility as citizens. The best cadets also get opportunities and advantages in recruitment in government and semi-government organizations, the army forces and various other sectors. In some recruitment process, NCC certificate. చైర్మన్ గారు అన్నయ్య అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కళాశాల ప్రిన్సిపల్ కట్కం శ్రీనివాస్ గారు, వైస్ ప్రిన్సిపల్ నరేందర్ గారు, తనయుడు వీరేంద్ర, పెద్దవదిన రాజచురచంద్ర గారు, మీ అందరికీ విద్యార్థులకు, ఫ్యాకల్టీ మెంబర్స్కి, ఎన్సిసి క్యాడెట్స్కి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రత్నాకర ధౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజర్ష రత్నాఢ్యాం వందే భారత మాతరం అనే శ్లోకం మన వేదాలలో ఉంది. దీని అర్థం ఏంటంటే, భారత భూమి, దేవభూమి మూడు వైపులా కూడా వజ్రాకారంలో ఉన్న నీటితో కూడి ఉంది. పైన హిమాలయాలు చైర్మన్ గారు అన్నయ్య అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కళాశాల ప్రిన్సిపల్ కట్కం శ్రీనివాస్ గారు, వైస్ ప్రిన్సిపల్ నరేందర్ గారు, తనయుడు వీరేంద్ర, పెద్దవదిన రాజచురచంద్ర గారు, మీ అందరికీ విద్యార్థులకు, ఫ్యాకల్టీ మెంబర్స్కి, ఎన్సిసి క్యాడెట్స్కి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రత్నాకర ధౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజర్ష రత్నాఢ్యాం వందే భారత మాతరం అనే శ్లోకం మన వేదాలలో ఉంది. దీని అర్థం ఏంటంటే, భారత భూమి, దేవభూమి మూడు వైపులా కూడా వజ్రాకారంలో ఉన్న నీటితో కూడి ఉంది. పైన హిమాలయాలు
నిత్య జీవితంలో అవలంబిస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై. కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ గారు, నరేందర్ గారు, మా వదిన రాజశోషన్ గారు, అలాగే వీరేంద్ర గారు, పరీక్షిత్ గారు అండ్ ఆల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, మై డే స్టూడెంట్స్, ప్రత్యేకంగా ఎన్సిసి క్యాడెట్స్ మీ అందరు కూడాను జై భారత్ తెలుపుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ మధ్యనే పార్లమెంట్లో ఒక చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం. ఇవాళ 15th ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతా కూడా నిర్వహిస్తాం. ఈ రోజు రావడానికై అనేక సంవత్సరాలుగా పోరాడినటువంటి ఒక మన యోధులు, వారికి ఇచ్చినటువంటి ప్రేరణ ఇంతకుముందు గేయం, వందే మాతరం గేయం వినిపించారు. ఆ యొక్క గేయంతోనే దేశమంతా కూడాను ప్రేరేపితమై దేశ ప్రజల్ని స్వాతంత్ర సాధన కోసం ముందుకు సాగేలా, బలిదానాలు ఇచ్చేలా ఉత్సాహాన్ని నింపిన గేయం. దురదృష్టవశాత్తు ఆనాడు పాడినటువంటి గేయం స్వాతంత్రం వచ్చిన తర్వాత మానేసి పార్లమెంట్లో చర్చ కొన్ని శక్తులు ఆపేసినాయి, ఆబ్జెక్షన్ చేసినాయి. బట్ ఫర్ నో రీజన్ మా మనోభావాలకు దెబ్బతీస్తా ఉన్నది, గాయమైతా ఉన్నది, కాబట్టి ఇట్ షుడ్ బి స్టాప్డ్ అని. ఎవరు కదలకండమ్మా, పాప ఎవరు మాట్లాడకండి, టర్న్ అరౌండ్. ఇది మన పరిస్థితి. పండుగలు పబ్బాలంటే పరిగెత్తుకుంటే పోతాం మనం. కొత్త సినిమా రిలీజ్ 21 దాకా బంగ్లాదేశ్, పాకిస్తాన్ భాగం, అంతకుముందు భారత్లో భాగమే కదా, అనామరంగా కుటుంబంగా మనం ఏ రకంగా బంగ్లాదేశ్లో అక్కడ ఒక హిందువుల్ని ఏ రకంగా చిత్రహింసలు చేస్తారు మనం చూస్తున్నాం. వాట్సాప్లలో వీడియోస్ వస్తూ ఉంటే కంట నీరు వస్తుంది. ఆ యొక్క తల్లుల్ని ఏ రకంగా హింసించిన మతాన్ని ఎందుకు అర్థం రావాలి? కాబట్టి ఏ దేశమైనా కానీ ఆ దేశ పౌరులకు, ప్రజలకందరికి కూడా దేశభక్తి అవసరం. దేశభక్తి అంటే కేవలం భూభాగం మాత్రమే కాదు. దేశభక్తి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సనాతనంగా ఉన్నటువంటి ఒక జీవన పరంపర, జీవన విధానాలు, వేష, భాష, భూష ఏది వేరైనా కానీ మనమంతా ఒక్కటే. ఈ దేశంలోని యొక్క కనీస వచ్చే బిడ్డలకు వచ్చి 2 రోజులు సెలబ్రేషన్ సెల్యూట్ చేసుకోవాలి. ఈ స్టూడెంట్స్ని, టీచర్స్ కూడా అదే రకంగా న్యాయం చేయడానికి నిరంతరం పరిశ్రమించాలి. అదే నిజమైన దేశభక్తి. భారత్ మాతాకి జై. సంస్కృతి మంచి యాంకరింగ్ చేస్తా ఉంది, చాలా నేను అభినందిస్తాను. Thank you very much, sir, for your visionary and inspiring address. Everyone involved for their valuable support and presence. Thank you all for being a part of special occasion. Jai Hind, Jai Bharat.